తన భార్యని బిడ్డల్ని చంపినటువంటి వాడు, అట్లాగే తను ఎవరినైతే అత్యాచారం చేశాడు, మైనర్ బాలికకి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చంపినటువంటి రాక్షసుడు రాజ్కుమార్ మృతి చెందే ముందు ఒక సెల్ఫీ వీడియో ప్రొజెక్ట్ చేశాడు. మృతదేహం పక్కన తన మొబైల్లో ఈ వీడియో గుర్తించారు. రాజ్కుమార్కి బెట్టింగ్ అలవాటు ఉందట. దీనికోసం 16 సిమ్లు వినియోగించాడట. ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా అప్పుల బాధతో జీవితం మీద విరక్తి కలిగిందని, ఓ అమ్మాయిని నమ్మి చాలా మోసపోయానని సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు. 2.26 సెకండ్ల నిడిగల ఈ వీడియో మీడియా ప్రతినిధులకి సిపి చూపించారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకి రికార్డు చేశాడు. ఆ పైన ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎవరా అమ్మాయి, ఏ అమ్మాయిని నమ్మి మోసపోయాడు, ఎవరి కుటుంబ సభ్యులకి ఆ డబ్బులు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఇదంతా ఇప్పుడు పోలీస్ దర్యాప్తులో తేలాల్సి ఉంది. కమిషనర్ ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత స్పష్టత ఇచ్చేటటువంటి అవకాశం ఉంది.